హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఎవరి గొప్ప వారిది. రామాపురం వెళ్ళే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు అంటే తెలుసు కదా పిల్లలు, రూట్స్, ఆకులు అంటే లీవ్స్, పండ్లు అంటే ఫ్రూట్స్, ఇవన్నీ కూడా నేను గొప్ప కాదు నేనే గొప్ప అంటూ వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి, కొన్ని రోజులు ఆగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను అని చెప్పింది. ఒకరోజు ఆ దారి వెంట వెళుతున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని బాటసారిని అడిగింది. అప్పుడు బాటసారి, నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు ఇష్టం అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకి వచ్చి వేర్లను తవ్వి మూట కట్టుకున్నాడు. ఆ చెట్టు, నాలో నీకు ఇష్టమైంది ఏంటి అని ఆ వైద్యుడిని ప్రశ్నించింది. నీ వేర్ల ద్వారా ఎంతోమంది రోగులకు వైద్యం చేస్తున్నాను కాబట్టి అవంటేనే నాకు ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు ఒక వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కిందకు వచ్చి కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిని తాను వెళుతుండగా, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది. ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన నీ ఆకులు కొమ్మలంటే ఇష్టం. కానీ వేళ్ళుంటేనే చెట్టుకు నీరు అందుతుంది, ఆకులు కొమ్మలు ఉంటేనే బాటసార్లకు నీడను ఇవ్వగలవు. ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలు వేటికవి తీసుకుపోవు. అన్ని సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది. మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు చెట్టు మిగిలిన భాగాలకు, అర్థమైంది కదా, మనం అందరం కూడా సమన్వయంతో ఉండడం వల్లనే మనగలుగుతున్నాము. ఇప్పుడు అర్థమైంది కదా, ఇందులో మనం ఎవరం గొప్ప కాదు, అందరం కూడా సమానమే అని చెప్తూ మిగిలిన భాగాలకు చెప్పింది. ఇది పిల్లలు ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.